సిబిఐ ఎంక్వైరీ చేయాలా, ఎన్ఐఏ ఎంక్వైరీ చేయాలా, అంతర్జాతీయ దర్యాప్తు చేయాలో ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే మన వాయుసేనకు సంబంధించిన విమానాలు తరచూ కూలిపోతూ ఉండటం. ఇదివరకు మిగ్గులు, అట్లాగే మిరాజులు, తాజాగా మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. భారతీయ వాయుసేనకు చెందినటువంటి ఈ మిరాజ్ 2000 మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో కూలిపోయింది. దాంట్లో మిషనరీ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇది ఒక పొలంలో కూలిపోయింది. ఈ విషయం భారత వాయుసేన చెప్పింది. ఎవరు చనిపోలేదు, వాళ్ళు ముందుగానే ఎగ్జిట్ అయ్యారు. అయితే అసలు సమస్యల్లా ఈ మిరాజులు మన దగ్గర ఉన్నటువంటి వాటిలో అత్యధికం రష్యా దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి గతంలో కొనుగోలు చేసినవన్నీ ఈ మిగ్గులు, మిరాజులే విపరీతంగా కొనుగోలు చేసింది. అసలు మనకు ఉన్నటువంటి సైన్యంలో వాయుసేనలో అత్యధికం ఇవే ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటివి తరచూ కూలుతున్నటువంటి వేళ అసలు వాయుసేన ఏమాత్రం సన్నద్ధతతో ఉన్నటువంటిది ఒక భయం. అయితే అసలు ఇది ఎలా కొన్నారు ఇంత పనికి మాలినటువంటి అన్నటువంటిది ఓ పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. లేదు అవి కరెక్ట్గానే ఉన్నాయి, సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు మన వాళ్ళు అంటే ఆలోపాన్న సరి చేయాలి. ఎందుకంటే యుద్ధమే జరిగితే కనుక వాడేటటువంటిది అత్యధికంగా వాడేటటువంటి విమానాలే, డ్రోన్లు, విమానాలే. అదంతా పూర్తిగా వాయుసేన చేతులు ఉంది. ఒకప్పుడు ఆర్మీ వర్క్ ఉండేది, ఇప్పుడు ఆర్మీ వర్క్ తక్కువ, సరిహద్దు దాటకుండా చూసుకోవడం. మెయిన్ వర్క్ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ వర్కే ఉంటుంది. కాబట్టి సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.